హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీకు దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి కావాల్సినవి: 1 కప్పు దొండకాయ తరుగు, 5 పచ్చిమిర్చి, 1 టమాటో, కొద్దిగా చింతపండు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో దొండకాయ, పచ్చిమిర్చి వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత రోటిలోనికి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెప్పలు 3 వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.